ఆచి చికెన్ మసాలా. జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి షోరూమ్ లో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండటంతో పక్క షాపులకు కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇక విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కలకు పొగ కమ్ముకుంది. బ్రేకింగ్ న్యూస్. జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి షోరూమ్ లో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండటంతో పక్క షాపులకు కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల పొగ కమ్ముకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీ హిల్స్ మెట్రో సమీపానికి అత్యంత దగ్గర అనుకున్న ఈ మంగళగౌరి షాప్ లో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడము అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులు గమనించి ఇమీడియట్ గా పోలీసులకు ఫైర్ టెండర్స్ కి సమాచారం ఇచ్చారు. అప్పుడప్పుడే ఈ మంగళగౌరి షాప్ కి చెందినటువంటి స్టాఫ్ అంతా కూడా చేరుకొని ఓపెన్ చేసేటువంటి క్రమంలోనే భారీగా మంటలు ఏర్పడడంతో ఒక్కసారి కూడా షాక్ అయ్యి వాళ్ళంతా అక్కడి నుంచి పరుగులు తీసి అసలు ఏం జరుగుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ యజమానికి ఇచ్చిన తర్వాత పోలీసులు ఫైర్ టెండర్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని ఆ మంటలని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రమాదవశాత్తు ఈ ఇష్యూలో ఎవరు కూడా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదు అనేది మాత్రం అంచనా వేస్తా ఉన్నారు. అంతలోపు ఏదైనా సిబ్బంది లోపలికి వెళ్లి లోపల వాళ్ళ పనిలో నిమగ్నం అయినప్పుడు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ గా భావిస్తా ఉన్నారా, లేదా అప్పుడప్పుడే ఈ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకొని షాప్ ఓపెన్ చేస్తున్నటువంటి వెంటనే ఈ ఫైర్ ఒక్కసారిగా భారీగా రావడంతో ఈ దీంట్లో ఎవరు కూడా చిక్కుకొని లేరు అంటూ మాత్రం సిబ్బంది ఇప్పటికే పోలీసులకు ఆ సమాచారాన్ని కూడా షేర్ చేశారు. ఈ జరుగుతున్నటువంటి ఘటనలో ఆ పక్కనే ఉన్నటువంటి ఈ షాపింగ్ మాల్ కి పక్కన ఆనుకొని ఉన్నటువంటి మరికొన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఆ పక్కన మెట్రో చెక్ పాయింట్ కూడా ఉంది. చెక్ పోస్ట్ సమీపానికి ఉన్నటువంటి మెట్రో స్టేషన్ కి కొద్ది దూరంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం. ఈ అగ్ని ప్రమాదం ఇంకాస్త పెరిగి పక్కదానికి ఒకటి అంటుకొని ముందుకెళ్తే మాత్రం భారీగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రెస్క్యూ టీమ్స్, ఫైర్ టెండర్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 10:30 ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అనేది కూడా అధికారులకు ఒక కాల్ రావడము, ఆ కాల్ పై రెస్పాండ్ అయినటువంటి వెంటనే వారు అక్కడికి చేరుకొని ఆ మంటలని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎవరు సిబ్బంది లోపల లేరు అనేది మాత్రం పక్కగా సమాచారం అందుతుంది. సిబ్బంది లేని టైంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు. కేవలం దాంట్లో ఉన్నటువంటి సామాగ్రి మాత్రమే దగ్నమైనట్టుగా యజమాని ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దాంట్లో ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా లేవా, ఎమర్జెన్సీగా ఈ మంటలు వ్యాపించినప్పుడు దానంతలో దాదాపు స్ప్రింక్లర్స్ ద్వారా అక్కడి నుంచి ఏమైనా ఫోమ్ రియాక్ట్ అయ్యి దాన్ని పూర్తిగా మంటలను కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ ఆ షోరూమ్ లో ఉందో లేదా అనే దానిపై కూడా ఫైర్ అధికారులు ఆ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఈ మంగళగౌరి షాపింగ్ మాల్ ఇరుగు పొరుగు ఇటుపక్క ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నిటిపై కూడా ఈ మంటలు వ్యాపించకుండా ఒకవేళ మంటల తీవ్రత పెరిగి పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తే మాత్రం భారీగా కోట్లాది రూపాయలుగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా వ్యాపారం చేసుకునేటువంటి సముదాయం, రెవెన్యూ ఉన్నటువంటి ప్రాంతం, సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగితే ఒకదానికొకటి గ్యాప్ లేకుండా ఈ భవనాల కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు ఉంటాయి కాబట్టి ఈ మంటలు వ్యాపింపజేసి ఇంకాస్త చెలరేగితే మాత్రం పక్కకున్నటువంటి భవనాలు సైతం దగ్నమయ్యేటువంటి అవకాశం ఉంది. 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంటలు కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దాంట్లో ఇంకెవరైనా చిక్కుకొని ఉన్నారా, ఎంత విలువైనటువంటి వస్తువులు దాంట్లో దగ్నమైపోయాయి, ఎలా మంటలు వ్యాపించాయి, దీంట్లో ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా లేవా, ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయా లేవా, అసలు వీళ్ళు ఫైర్ ప్రికాషన్స్ వాడుతున్నారా లేదా అంటూ కూడా అధికారులు ఆ వివరాలన్నీ కూడా వారి నుంచి సేకరించేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఖాళీ బురదైన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆస్తి నష్టం ఎంత మేర జరిగిందని చెప్తున్నారు? యజమాని ఇప్పటి వరకు అంచనా వేయలేకపోతున్నాడు. కోట్లాది రూపాయలుగా ఆస్తి
దాంట్లో ప్రాపర్టీ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇటీవలే షాపింగ్ కోసం తీసుకొచ్చి దాంట్లో భద్రపరిచాము. అనుకోకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ఇంత పెద్ద ప్రమాదం సంభవించింది. దాంట్లో పేలేటువంటి కెమికల్ అంచనా ప్రకారంగా ఆయన ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏసీ అవుట్డోర్ ఏమన్నా బ్లాస్ట్ అవ్వడము లేదా షార్ట్ సర్క్యూట్ ఏదైనా ఇంటర్నల్ గా ఏర్పడడం కారణంగా ఆ నిప్పు రవ్వలు ఒక్కటొక్కటిగా అంటుకొని అక్కడ ఉన్నటువంటి ఈ మంగళగౌరి షాపింగ్ లో ఉన్నటువంటి క్లాతింగ్ కి ఎక్కువగా అంటుకోవడము, ప్లాస్టిక్ వస్తువులకు అంటుకోవడము, ఈ అక్కడ ఉన్నటువంటి సామాగ్రికి ఒకదానికొకటి అంటుకోవడం వల్ల ఈ మంటలు ఏర్పడడంతో మంటల వ్యాప్తి పెరిగి పూర్తిగా భవనం అంతా కూడా ఈ మంటలతో నిండిపోయింది. పొగ మంచు కూడా దట్టమైనటువంటి పొగ. ఎవరు కూడా లోపలికి వెళ్లి మంటలని వ్యాప్తి చేసి పూర్తిగా ఆపేటువంటి పరిస్థితి లేదు, విజిబుల్ కూడా లేదు. కాబట్టి పూర్తిగా మంటల కంట్రోల్కి వచ్చిన తర్వాత ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది, అప్పటి వరకు ఎన్ని లక్షలాది రూపాయల విలువ చేసేటువంటి స్టాక్ దాంట్లో భద్రపరిచారు, సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, స్టాఫ్ సెక్యూరిటీ ఎవరైనా నైట్ దాంట్లో చిక్కుకొని ఉన్నారా, ఫస్ట్ ఆ మంటలన్నీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంటలన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఏంటి అనే ఒక వివరాలు పూర్తిగా యజమాని నుంచి పోలీసులు వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ గా ఏ టైంలో ఈ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారా? 10 ప్రాంతంలో అప్పుడప్పుడే సిబ్బంది మంగళగౌరి షాపింగ్ మాల్ కి చేరుకొని ఆ షాపు ఓపెన్ చేసేటువంటి క్రమంలో ఈ మంటల వ్యాప్తి ఒక్కసారిగా బయటికి రావడము, స్మోక్ మెల్లమెల్లిగా బయటికి రావడము, ఒక్కసారిగా ఈ వ్యాపారులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెద్ద మొత్తంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, పూర్తిగా తగలబడిపోతా ఉంది అనే సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి పోలీసులకు, ఫైర్ టెండర్స్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని ఆ మంటలని వ్యాప్తిని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాంట్లో ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనేది ఇప్పుడు అధికారులకు కొంత టెన్షన్ గా ఉంది. ఎవరు లేరంటే మాత్రం కొంచెం పీస్ఫుల్ గానే ఆ మంటలని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల DVR ని సైతం బయటికి తీసి దేని కారణంగా ఈ షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా, ఏసీ బ్లాస్టింగ్ ఏదైనా జరిగిందా, కెమికల్స్ ఏవైనా ఉపయోగించడం కారణంగా ఈ మంగళగౌరి షాపింగ్ మాల్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగిందా అనిపై ఒక దానిపై యొక్క ల్యాండ్ ఆర్డర్ పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. మరోపక్క మంటలని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఫైర్ అధికారులు జరుపుతా ఉన్నారు. ఇంకా కొన్ని గంటలు గడిస్తే ఆ పూర్తిగా మంటల కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ మంటలు వ్యాపించాయి, ఎక్కడి నుంచి వ్యాపించాయి అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇన్సిడెంట్ జరిగిన లొకేషన్ కి మంగళగౌరి యజమాని అక్కడికి వచ్చారా? దానికి సంబంధించి ఆయన రియాక్ట్ ఏ రకంగా అవుతున్నారు? సిబ్బంది నుంచి ఫోన్ వచ్చినటువంటి వెంటనే అందుబాటులో ఉన్నటువంటి యజమానులంతా కూడా అక్కడికి చేరుకొని ఇమీడియట్ గా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ మంగళగౌరి షాపింగ్ మాల్ లో ఉన్నటువంటి వాటర్ సోర్స్ అంతా కూడా ఉపయోగించుకొని ఆ మంటల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే గంటన్నర పాటు మంటల వ్యాప్తి పెరిగిపోయింది కాబట్టి విపరీతమైనటువంటి మంటల కారణంగా ఎవరు కూడా లోపలికి వెళ్లి విజిబుల్ గా చూసి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి, ఎలా నిలిపివేయాలని చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీరంతా భయపడి ఒకసారిగా బయటికి రావడము, ఫైర్ అధికారులు అప్పటికే చేరుకోవడము, ఫైర్ అధికారులు లోపలికి వెళ్లి 2 వాహనాలు తీసుకొచ్చి దాని ద్వారా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా కొన్ని ఫైర్ టెండర్స్ స్పాట్ కి చేరుకుని మంటలని అదుపు చేయాల్సినటువంటి అవసరం అక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే 4 అంతస్తుల భవనం, ఈ భవనం కింది ఫ్లోర్ నుంచి మంటలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి 4వ అంతస్తు వరకు కూడా మంటలు వ్యాపించాయి. కాబట్టి ఈ మంటలు ఇంకాస్త వ్యాప్తి చెంది ఒకదానికొకటి అంటుకొని ఇంకాస్త పెరిగిన మంటల్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయాలంటే మరో 2 ఫైర్ ఇంజన్లని స్పాట్ కి పిలిపించి వాటి సహాయంతో కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఫైర్ ఎక్కడి నుంచి ప్రారంభమైందనే విచారణ ఒక పక్క, దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఒక పక్క, ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా లోపల, ఇంకేమైనా సెక్యూరిటీ సిబ్బంది చిక్కుకున్నాడా అంటూ మాత్రం విచారణ జరుపుతూ ఆ మంటల్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రవితేజ? బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ, ఫైర్ మెజర్మెంట్స్, ఇలాంటి ఎమర్జెన్సీ జరిగినప్పుడు వాటంతట అదే ఆటోమేటిక్ గా ఫోమ్ ని వెదజల్లుకొని మంటలని కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ దాంట్లో ఉందో లేదా, ఈ భవనాన్ని ఎప్పుడు నిర్మించారు, సెట్ బ్యాక్స్ ఉన్నాయా లేవా, ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా లేవా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా, దీన్ని ఎలా నిర్మాణం చేపట్టారు, ఏ సంవత్సరంలో నిర్మాణం చేపట్టారు, ఈ భవనం ఎవరిది, ఎప్పటి నుంచి ఈ గౌరీ మంగళికి సంబంధించిన ఈ షాప్ ఇక్కడి నుంచి సాగుతా ఉంది, ఎన్ని రోజులుగా ఈ షాపింగ్ మాల్ ఇక్కడ సాగుతా ఉంది, వీళ్ళు భద్రతా పరిణామాలు పాటిస్తా ఉన్నారా లేదా, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా లేవా అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. దాంట్లో ఏదైనా నిర్లక్ష్యంగా పాటించినట్టయితే డెఫినెట్ గా యజమానుల పైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని మాత్రం యజమాని చెప్తా ఉన్నాడు. కానీ ఎన్ని కోట్లాది రూపాయలుగా
నష్టం జరిగింది అనే దానిపై మాత్రం ఈ మంటలు పూర్తిగా వ్యాప్తి చెందిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా వారి నుంచి సేకరించేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, ఇప్పుడు ఈ కమర్షియల్ బిల్డింగ్ రోడ్డుకు ఆనుకొని ఉంది కాబట్టి ట్రాఫిక్ కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా తలెత్తుతున్నాయా? జనరల్ గా ఇప్పుడు ఈ టైంలోనే ఎక్కువగా షాప్ కి వెళ్తూ వాళ్ళ డ్యూటీలకు వెళ్తున్నటువంటి ఏరియా, షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ఏరియాకు సంబంధించి పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పూర్తి మొత్తంలో పోలీసులు రంగంలోకి వచ్చి పోలీసులంతా వాటిని ప్రయత్నం చేసి ఎవరు కూడా రోడ్ల మీద వాహనాలు నిలిచిపోకుండా రోడ్ల పైన పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం, ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా మాత్రం ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. రోడ్ల పైన ఎలాంటి వాహనాలు నిలిచిపోకుండా ఒక పక్క ట్రాఫిక్ పోలీసులు, మరోపక్క ల్యాండ్ ఆర్డర్ పోలీసులు దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా సీన్లోకి దిగి ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసి వాహనాలు రోడ్డు పైన నిలిచిపోకుండా, విఐపి మూవ్మెంట్ సీఎం రోడ్డుకు వెళ్లేటువంటి రహదారి కాబట్టి, ఎక్కువగా మంత్రులు అటువైపుగా వెళ్లేటువంటి ప్రాంతం కాబట్టి అటన్నీ దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు రోడ్డు పైన వాహనాలు నిలవకుండా ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు సహకారం తీసుకుని అక్కడ నుంచి వాహనాలు పంపించి ఫైర్ టెండర్స్, అంబులెన్స్ వచ్చే విధంగా మాత్రమే అక్కడ ఆ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ కేసు దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. ఒక పక్క విచారణ సాగిస్తా ఉన్నారు. యజమాని కూడా ఇప్పటికే అక్కడికి మంగళగౌరి షాపింగ్ మాల్ కి చేరుకుని ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నాడు. దీనికి ఆనుకొని ఇంకేమైనా భవనాలు ఉన్నాయా, ఈ మంటల వ్యాప్తి పెరిగితే ఆ భవనాలకు అంటుకునేటువంటి అవకాశం ఉందా, ఈ పక్క భవనాలని కూడా ఖాళీ చేయించి అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలంటూ కూడా సూచిస్తూ ఇమీడియట్ గా అవన్నీ కూడా క్లోజ్ చేయాలంటూ కూడా ఒక పక్క వీళ్ళు ప్రకటన ఇస్తూ పోలీసులు ముందుకు సాగిస్తా ఉన్నారు. ఈ జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన తీరుపై పోలీసులు విచారణ జరిపి దేని కారణంగా జరిగిందనే దానిపై కూడా మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆ వివరాలను కూడా మీడియా ముందు వెల్లడించేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ఎదురుగానే మెట్రో లైన్ కూడా ఉంది, ఆ పైన హై వోల్టేజ్ లైన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా, తీసుకున్నారా, లేదంటే ఇంకా దానికి సంబంధించి ఇంకా ఏమైనా ఎమర్జెన్సీస్ ఉండే ఛాన్స్ ఉన్నాయనుకోవచ్చా? మెట్రో స్టేషన్ ని దృష్టిలో పెట్టుకుని మంటల వ్యాప్తి చెందకుండా ఇమీడియట్ గా దాని కంట్రోల్లకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మెట్రో స్టేషన్ లో ఫైర్ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఉన్నాయి, ఫైర్ కి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్, ప్రికాషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒకవేళ మంటల వ్యాప్తి పెరిగి మెట్రో స్టేషన్ వరకు వ్యాపినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ సేఫ్టీ వాటంతల వాటే ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి పూర్తిగా ఫోమ్ ద్వారా, వాటర్ ద్వారా అంతా కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వందలాది మందిగా నిత్యం ప్రయాణం చేసేటువంటి మెట్రో స్టేషన్ ప్రాంతానికి ఈ మంటలు వ్యాపించినట్టయితే ఎలక్ట్రిసిటీ పవర్ హై వోల్టేజ్ ఉన్నటువంటి స్టేషన్స్ కాబట్టి దీని ద్వారా ఇంకాస్త మంటల వ్యాప్తి జరిగేటువంటి ఛాన్స్ ఉంది. అంతవరకు జరగకుండా మాత్రం అధికారులు అలర్ట్ అయ్యి హైదరాబాద్ అందుబాటులో ఉన్నటువంటి ఫైర్ అధికారులకు అందరికీ సమాచారం ఇచ్చి పిలిపించి దాని ద్వారా పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ 2 అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి, ఇంకో 2 అక్కడికి చేరుకుని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో గంట సేపట్లో పూర్తిగా కంట్రోల్ చేసి ఆ అగ్నిమాపక ఫైర్ ని పూర్తిగా కంట్రోల్ చేసి ఎలాంటి ప్రాణ నష్టం, ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా పోలీసులు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఫైనల్లీ రవితేజ, చుట్టుపక్కల కమర్షియల్ బిల్డింగ్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వారికి ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ అవర్స్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏంటి సిచ్యువేషన్? ఇప్పటికే అది దాటిన తర్వాత పక్కన ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నిటి కూడా వారి ఉద్యోగులు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా చేరుకుంటా ఉంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఫైర్ అగ్నిమాపక ఇష్యూ జరగకుండా, పక్క భవనాలకు అంటుకోకుండా, ఎవరు కూడా దీంట్లో నష్టపోకుండా, భారీగా ఆస్తి నష్టం జరగకుండా మాత్రం అన్ని రకాల ప్రయత్నాలు పోలీసులు జరుపుతా ఉన్నారు. దీంట్లో ఈ మంటల వ్యాప్తిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి భవనాలకు అంటుకోకుండా కూడా పూర్తి స్థాయిలో ఆ కంట్రోల్ చేస్తా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి భవనాలను కూడా అలర్ట్ చేసి యజమానులు, సిబ్బంది ఇక్కడి నుంచి అంతా ఖాళీ చేసి ఆ ప్రిమిసెస్ లో ఎవరు ఉండకుండా వెళ్లిపోండి అంటూ కూడా జాగ్రత్తలు పాటించుకుంటూ వస్తా ఉన్నారు. మంటలు పక్కకు వ్యాపించకుండా పోలీసులు కంట్రోల్ చేస్తా ఉన్నారు కాబట్టి పక్క భవనాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు అనేది మాత్రం ఫైర్ అధికారులు చెప్తా ఉన్నారు. పూర్తిగా దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి, ఎంత నష్టపోయింది, ఎంత దీంట్లో ఆస్తి నష్టం జరిగింది అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా దాన్ని పూర్తిగా కంట్రోల్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఈ రోజు అందాజా 11:20 సమయంలో ఈ మంగళగౌరి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కాల్ వచ్చింది. ఇమీడియట్ గా ఫైర్ బ్రిగేడ్ ఇస్తున్నాము. ప్రజెంట్ అది ప్రాబ్లం నడవట్లేదు, రెనోవేషన్ లో ఉంది, లోపల కూడా ఎవరు లేరు. ఒక 4 మెంబర్స్ వర్కర్స్ ఉంటే బ్యాక్ డోర్ నుంచి తీసుకున్నాం. ఎటువంటి క్యాజువాలిటీ లేదు, ఫైర్ కూడా కంట్రోల్ ఉంది. థ్యాంక్ యూ. రీజన్ ఇంకా తెలియలేదు సార్, తెలుసుకొని చెప్తాం. 4 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు బయటకు తీసుకున్నాం. ప్రజెంట్ ఎటువంటి క్యాజువాలిటీ లేదు, ఏం లేదు, ఖాళీగా ఉంది బిల్డింగ్ అంతా.